హరే కృష్ణ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఒక బల్క్ ఆర్డర్ చేశానండి. దాని గురించి ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఇందులో నేను ఎక్కువ వెరైటీ డిజైన్స్ అయితే చేయలేదండి. నాకు తెలిసినంత వరకు 3 వెరైటీస్ మాత్రమే చేశాను. అందులో ఒక డిజైన్ వచ్చేసరికి కలర్స్ మారాయి, వైటు, బ్లాక్, గ్రీను అన్నట్టుగా. సో అయితే వీటికి ఎన్నెన్ని పీసెస్ చేశాను, మేకింగ్ అనేది తీయలేదండి. ఎందుకంటే ఇన్విజిబుల్ చైన్స్లో మేకింగ్ ఏం ఉండదండి. జస్ట్ మనం పెండెంట్ పెట్టి లాక్స్ వేసుకోవటం, అలాగే పెండెంట్ చుట్టూ అయితే కలర్ బాల్స్ కానీ లేదు అంటే పర్ల్స్ కానీ యూజ్ చేయాలి. నేను ఈ వీడియోలో చూపించిన అన్నిటికీ కూడా 90%, 99% అన్నిటికీ స్వరోస్కి పర్ల్స్ని మాత్రమే యూజ్ చేశానండి. సో ఇలా యూజ్ చేస్తూ నేను ఎన్ని పీసెస్ చేశాను అనేది చూపిస్తాను. కష్టపడేవాడికి ఫలితం అయితే దక్కట్లేదు. ఈ రోజుల్లో సరదాగా జులాయిగా తిరిగే వాళ్ళకి మాత్రమే ఫలితం దక్కుతుంది. కొంతమందికి తగ్గుతుంది బై లక్. మనకి హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలంటారు కదా. నాకు ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ అయితే అస్సలు సపోర్ట్ చేయదు. కానీ మన వెనకాతలే ఏదో, నేను ఎప్పుడూ ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను, అది సినిమా డైలాగే అనుకోండి, బట్ నాకు ఎక్కువ ఇది వస్తుంది అన్నమాట. ఎప్పుడూ దరిద్రం వైఫల్యం నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను. నాకు ₹1 వచ్చిందంటే ₹10 ఖర్చు అయిపోతుంది. చాలా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నానని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే ఏడుపు వస్తుంది, కానీ హైడ్ చేస్తున్నాను. అండ్ సరే, ఇవన్నీ పక్కన పెడితే మనం బిజినెస్లో గ్రో అవ్వటానికి నేను ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. హార్డ్ వర్క్ చేస్తున్నాను, మేకింగ్స్ చేస్తున్నాను, కస్టమర్కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాను, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఎక్కడో లక్ ఫ్యాక్టర్ అనేది మనకి ఒక 10%, 99% నేను హార్డ్ వర్క్ చేస్తే నాకు 1% లక్ ఫ్యాక్టర్ కూడా లేదని చెప్పాలి లిటరల్లీ. సో అది లేకపోవటం వల్లే నేమో కొంచెం డిప్రెస్గా అనిపిస్తుంది. ఎందుకంటే చేసే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి బైరళ్ళు ఆడటం, అలాగే అందరికీ ఇచ్చే రేటు మాకు ఇస్తావు, మాకు తగ్గించి ఇవ్వు అంటారు. మళ్ళీ నువ్వు బిజినెస్ చేస్తున్నావు నీకేంటి అంటారు. బిజినెస్ చేస్తున్నాను నాకేంటి అన్నప్పుడు నేను ప్రైజెస్ ఎక్కువ తీసుకోవాలి కదా, అట్లీస్ట్ నాకు కిట్టేలాగా తీసుకోవాలి కదా. అలా కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తగ్గించి ఇవ్వంటారు. ప్రతి వాళ్ళు అదే అంటారండి, మాకు తగ్గించి ఇవ్వండి, నెక్స్ట్ మేము మీకే ఆర్డర్ పెడతామని. నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆర్డర్లో ప్రతి కస్టమరు బార్గెన్ చేయటము, అండ్ దెన్ దాన్ని బార్గెన్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ మీకే ఆర్డర్ ఇస్తాము అని చెప్పటం, ఇలాగే జరుగుతూ ఉంటుంది. సమ్ కస్టమర్స్ ఇస్తారు, సమ్ కస్టమర్స్ ఇవ్వరు, అది సెకండరీ అనుకోండి. బట్ అందరు కస్టమర్స్ ఒకేలాగా అయితే ఉంటారని నేను చెప్పను. బార్గెన్ అయితే ఎవ్రీ కస్టమర్ చేస్తారు. టూ రేర్ బార్గెన్ చేయకుండా చెప్పింది చెప్పినట్టు తీసుకునే కస్టమర్స్ టూ రేర్ అనమాట. సో మరి కొంతమంది అయితే నేను 1000, 1100, 1200కి ఇచ్చేసే బ్యాంగిల్స్ని ఇంకొంతమంది అయితే పేర్లు చెప్పొద్దు, వాళ్ళైతే 2000 అలా కూడా పెట్టి అమ్ముతున్నారు ఇదే యూట్యూబ్లో. సో వాళ్ళకి మరి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో నాకు తెలియట్లేదు. అండ్ వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ ఉంది, నాకు లేదు అని మాత్రమే నేను నమ్ముతున్నాను. అండ్ ఈరోజు మనం మేకింగ్ కాదు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో అయితే నేను ఎక్కడ మేకింగ్ చూపించట్లేదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రమే కంటిన్యూ చేయండి, లేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు చూసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకి ఈరోజు ఏదైతే ఇందులో నేను చేసిన డిజైన్లో వన్ ఆఫ్ ది డిజైన్ అండి. యాక్చువల్గా నవరత్న ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఈ నవరత్న ప్యాటర్న్లో ఏంటంటే ఇదండి డిజైను. యాక్చువల్గా నవరత్న అంటే 9 ఉండాలి, బట్ మన దగ్గర 7 మాత్రమే పాసిబిలిటీలో ఉన్నాయి కాబట్టి 7తో మాత్రమే కస్టమర్ మేక్ చేయమన్నారు. ఫస్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ ఆరెంజ్ అండి. ఆరెంజ్ అనేది రాహువు. అండ్ నాకైతే ఇంగ్లీష్లో ఏమంటారు అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, మా హర్ష చెప్పమంటున్నాడు కానీ బట్ మనకు తెలిసిందే ఫాలో అయిపోతున్నాను. అండ్ నేను ఇది కూడా మ్యాచింగ్స్ అనేది గూగుల్లో చెక్ చేసి చెప్తున్నానండి. ఒకవేళ కాదు అనుకుంటే మీకు తెలిస్తే చెప్పండి, లేదు అనుకుంటే మాత్రం నెగిటివ్ కామెంట్ మాత్రం చేయొద్దు. అండ్ ఇది బ్లూ, కుజుడు అండి బ్లూ అనేది. అలాగే పర్ల్, మూన్. ఈ పర్ల్ అనేది పర్ల్ ఏదో కోరల్ని
కుజుడు అనుకుంటా, ఐ థింక్ కుజుడు 2 టైమ్స్ వచ్చింది, కుజుడు అయ్యి ఉండరు. ఇది ఏంటి, నీలం అనేది గురుడు అండి, సారీ నీలం అనేది గురుడు, అలాగే పర్ల్ అనేది మూను, అదే చందమామ. అండ్ ఇది కోరల్ వచ్చేసరికి కుజుడు. అలాగే నెక్స్ట్ పచ్చ అనమాట, పచ్చ వచ్చేసరికి మనకి బుధుడు. అలాగే ఇది ఏ కలర్లో ఉందంటే ఎల్లో, లైట్ ఎల్లో కలర్లో ఉందండి, కనకాంబరం షేడ్ అలా కొంచెం అలా ఉంది. సో దానికి గురుడు అంటారంట. పింక్ రూబీ వచ్చేసరికి రవి అంటే సన్ అన్నమాట. సో ఇలాగా మనకి పాసిబిలిటీలో దొరికినవి మనం వేసాము. ఇది 7 పీస్ ఎందుకు వేసామంటే మిడిల్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కోరలు మిడిల్లో కావాలి అన్నారు. అండ్ కోరల్ పక్కనే ఇది పర్ల్ ఏదైతే ఉందో అది కూడా కావాలి, రిమైనింగ్ అని నా చాయిస్ అని చెప్పారు. నేనైతే ఇలా కస్టమైజ్ చేసేసాను. అండ్ దీంట్లో టోటల్గా మనం 7 పీసెస్ అయితే చేసామండి. సో ఇలాగా అన్నీ కూడా 7 పీసెస్తోనే చేశానండి. ఇవి 6 పీస్ అండ్ ఇది ఒకటి 7 పీస్ అనమాట, టోటల్ 7 పీస్. అండ్ మనం నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డిజైన్ అండి పోల్కి డ్రాప్స్లో చేసాము. పోల్కి డ్రాప్స్లో వచ్చేసరికి అరౌండ్ మనకి 11 పోల్కి చేయమన్నారు. ఇందులో స్క్వేర్ వచ్చేసరికి 4, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా. అండ్ ఈ ఎండింగ్ అలాగే ఈ ఎండింగ్ కూడా పోల్కి అనేది మనకి సేమ్ అదే స్క్వేరే. అండ్ మిడిల్లో వచ్చేసరికి కోరలు అలాగే పర్ల్ మిడిల్లో వేయమన్నారు. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నవరత్న స్టైల్లోనే వచ్చింది. ఒక్కటే ఇందులో మనకి ఏదైతే దొరకలేదు అనేది ఒక్కటే అండి, ఎల్లో కలర్ అనేది దొరకలేదు. ఎల్లో కలరు పాసిబిలిటీలో లేదు, నేను చాలా ట్రై చేశాను, టైం కూడా ఇచ్చారు, మనకు దొరకలేదన్నమాట. సో ఇందులో అరౌండ్ మనం 25 పీసెస్ చేసామండి. ఈ 25 పీసెస్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ పెట్టామన్నమాట. ఒక్కొక్క దగ్గర మాత్రం కొంచెం చేంజెస్ చేసాం, ప్లేసింగ్స్ అనేది మార్చాము అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది 2mm సైజులో చేసాము. స్వరోస్కి పర్ల్ 2mm సైజ్ వేసాము. యాక్చువల్గా ఫస్ట్ 2mm సైజే వేయమన్నారు, తర్వాత 3mmకి చేంజ్ చేయమన్నారు, కనిపించట్లేదు అన్నట్టు. సో ఫైనల్గా మనం ఒక 4 పీస్ వరకు మాత్రం 2mm చేసి రిమైనింగ్ అన్నీ కూడా 3mm స్వరోస్కి వేసామండి. టోటల్ 25 పీసెస్. మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవి 24 పీసెస్ అయితే ఇది ఒక్క పీస్ అనమాట, 25 టోటల్. అండ్ నెక్స్ట్ డిజైన్కి అయితే వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ అండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను షార్ట్స్లో, కానీ ఇది ఇంతకుముందు మనకి వెళ్ళిన డిజైనే కాబట్టి నేను ఇది ఓపెన్ చేయలేదు. ఇది నేను ఆల్మోస్ట్ చేసేసి ఒక 10 days అవుతుందండి, అందుకే ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయలేదు. మనకి 10 పీస్ వచ్చేసరికి ఇలా స్వరోస్కి పర్ల్స్ వేసామన్నమాట. ఇలా 10 పీస్, ఒక 2 పీస్ వరకు ఇలా గోల్డ్ బాల్స్ వేసామన్నమాట. ఇంతకుముందు ఎక్కువ మనం గోల్డ్ బాల్స్తో చేసాము, ఇప్పుడు అన్నీ కూడా 90% మేకింగ్ అంతా కూడా పర్ల్స్తోనే జరిగిందండి, స్వరోస్కి పర్ల్స్తోనే. జస్ట్ 2 పీస్ ఈచ్ కలర్లో 2 పీస్ మాత్రమే గోల్డ్ అడిగారు. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్. ఇలా వైట్కి కాంట్రాస్ట్గా బ్లాక్ వేయమన్నారు, ఎందుకంటే పర్ల్ వేసినా కూడా పెద్దగా లుక్ రాదు కాబట్టి బ్లాక్ వేయమన్నారు. ఇది కూడా క్రిస్టల్ 3mm అన్నమాట ఇది. సో 10 పీస్ వరకు ఇవి వేసేసాను. అండ్ ఒక 2 పీస్ మాత్రం ఇలా గోల్డ్లో చేశాను అనమాట. చూసారా, బ్లాక్కి అండ్ గోల్డ్కి వచ్చేసరికి వేరియేషన్ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో గోల్డ్కి బ్లాక్కి ఇది దీని నుంచి ఇక్కడికి వచ్చేసరికి వేరియేషన్ వచ్చింది. అండ్ 2 పీస్ మాత్రమే ఇందులో చేపించారండి, సేమ్ అన్నీ కూడా ఇంతే. అండ్ బ్లాక్ యాక్చువల్గా పింక్ కూడా కావాలన్నారు దీంట్లో, కానీ పింక్ అయితే స్టాక్ లేదు ప్రజెంట్. ఒకవేళ ఎవరైనా మేకింగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా జస్ట్ వైట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. అండ్ బ్లాక్ ఒక 2 పీసెస్ వరకు ఏమో అవైలబుల్గా ఉన్నాయి, అంటే జస్ట్ 2 పీస్ చేంజ్ చేసినంత వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, ఇంకంతకు మించి లేవు. అండ్ స్టాక్ తెప్పించాలి, తెప్పించిన తర్వాతే పాసిబుల్ అవుతుంది. అండ్ బ్లాక్లో కూడా సేమ్ బ్లాక్కి వైట్ పర్ల్ వేసాము. యాక్చువల్గా ఫస్ట్ 2mm రౌండ్ చెప్పారు మనకి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందే బ్లాక్తో స్టార్ట్ చేసామన్నమాట, అందుకే 2mm రౌండ్ వేసేసాము. 2mm స్వరోస్కి పర్ల్. అండ్ ఇవి కూడా సేమ్ 10 పీస్ చేసిన తర్వాత ఒక 2 పీస్ మాత్రమే బ్లాక్ గోల్డ్ వేసామండి. అండ్ సేమ్ ఇదే డిజైన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను, దీనికి పర్ల్.
ఒక పీస్ వచ్చేసరికి బ్లాక్ వస్తే ఇంకో పీస్ వచ్చేసరికి వైట్ వస్తుంది అనమాట. ఇందులో మనం 4 పీస్ చేసాము. ఇవి కూడా ఎప్పుడో మేకింగ్ అయిపోయాయి కాబట్టి నేను కవర్స్లో వేసేసానండి. లాస్ట్ టైం ఒక టిప్ చెప్పాను కదా, సో అది నేను ఫాలో అవుతున్నాను అనమాట. మనం మేకింగ్ అయిపోయిన వెంటనే ఇలాగా ప్యాకింగ్స్ చేసుకుంటే వాటికి కలిసిపోవు అండ్ మనకి మిస్ అవ్వవు కూడా ఇలా ఉండటం వల్ల. సో ఇదండి ఈరోజు బల్క్ ఆర్డర్ అయితే కంప్లీట్గా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇదిగోండి, ఇది మనందరి ఇళ్ళల్లోనే ఉంటుంది. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను ఫస్ట్లో స్టాల్ పెట్టిన టైంలో. అండ్ ఫైనల్గా ఇన్ని వచ్చాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. కంప్లీట్ అయిపోయేసరికి తక్కువ టైంలోనే మేకింగ్ అయితే అయిపోయింది. ఇవిలాగా టోటల్ 72 పీసెస్ అండి. ఇది శాంపిల్ పీసెస్కి చేసినప్పుడు ఇలా మనం శాంపిల్ పీస్ మేక్ చేసి పెడితే అప్పుడు మనకి కన్ఫర్మ్ చేశారు. ఇది శాంపిల్ పీస్ అని నేను ఎలా కనిపెట్టానంటే, ఇక్కడ చూసారా రౌండ్ వచ్చింది కూరలో. యాక్చువల్గా రివర్స్లో ఉందండి, ప్యాకింగ్లో రివర్స్ అయ్యింది. ఇది బ్యాక్ సైడ్ అనమాట కూరలకి. ఇది మనం శాంపిల్ పీస్లో మేక్ చేసాం కాబట్టి మనకి శాంపిల్ పీసెస్ మేక్ చేసిన తర్వాత ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యాయి ఇలా. సో ఇవన్నీ కూడా 72 పీసెస్ కూడా ఇప్పుడు నేను డిస్పాచ్ అనేది చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే బల్క్ ఆర్డర్లో మేము ఈ పీస్ జనరల్గా ఇది ఎంతైతే సేల్ చేస్తామో అంతకే మేము మేకింగ్ చేసి ఇచ్చేస్తామండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ మీరు ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. బల్క్కి స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి, నార్మల్కి ఒక ప్రైస్ ఉంటుంది, బల్క్కి ఒక ప్రైస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.